హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే 12 మోడల్ స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా 4 స్విచ్లు 4 సాకెట్స్ వీటిని ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది ఈరోజైతే వీడియో తీయడం జరుగుతుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా అర్థమవుతుంది. ఇదివరకు కూడా ఒక వీడియో పెట్టాను మీకు, స్విచ్ సాకెట్స్ అదేవిధంగా ఇండికేటర్ ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటే ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలనేది గత వీడియో అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే 4 స్విచ్చెస్ 4 సాకెట్స్ తీసుకోవడం జరిగింది. వీటిని ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా స్విచ్ బోర్డ్ వేరింగ్ ఏ విధంగా ఇవ్వాలనేది కూడా మీకు అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా వీడియో చాలా నీట్గా చూపించాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం మిస్ కాకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా ఇంకా వీడియోస్ తీయడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిటీ ఇస్తాను. డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను వాటిపై వీడియో తీస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు 4 స్విచ్చెస్ ఉన్నాయి కదా, 4 స్విచ్చెస్కి మనం ఫేస్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, 4 స్విచ్చెస్కి కింది భాగంలో ఫేస్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఫేస్ అంటే ప్లస్, అది కూడా చెప్తున్నాను మళ్ళీ. ఫేస్ తీసుకుంటున్నాము, 4 స్విచ్లకు కింది భాగంలో ఫేస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు ఇలానే ఇంకో కొన్ని వీడియోస్ ఫాలో అయితే ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా వీటిపై ఖచ్చితంగా అవగాహన వస్తుంది, స్విచ్ బోర్డ్ వేరింగ్ పైన నేను అనుకుంటున్నాను. మన ఛానల్లో ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీరు చూడండి, ఇంకా అర్థమవుతుంది మీకు. వీడియో రెగ్యులర్గా చూస్తూ ఉంటే చాలా సింపుల్గా అర్థమైపోతుంది. పై భాగంలో అయితే 2 స్విచ్లు ఉన్నాయి కదా, కింది భాగంలో రెండింటికి ఫేస్ ఇవ్వడం జరిగింది. కింద 2 స్విచ్లు ఉన్నాయి కదా, వీటికి కూడా కింది భాగంలో ఫేస్ ఇవ్వడం జరిగింది 2 స్విచ్చెస్కి కూడా. ఓకే, ఫేస్ వైర్ వచ్చేసి రెడ్ వైర్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనకు ఫేస్ కనెక్షన్ అయితే అయిపోయిందనమాట. 4 స్విచ్లకు కూడా తీసుకోవడం జరిగింది కింది భాగంలో. ఓకే, చూడండి చాలా నీట్గా నిదానంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు అర్థం కూడా చాలా స్లోగా తీస్తాను వీడియో కూడా. ఓకే, ఇప్పుడు స్విచ్చెస్ నుంచి సాకెట్స్కి, అంటే స్విచ్ ఆన్ చేస్తేనే సాకెట్లోకి మనకు పవర్ వెళ్తుంది అనమాట, సప్లై వెళ్తుంది. స్విచ్ ఆన్ చేస్తేనే సాకెట్లోకి సప్లై వెళ్తుంది. స్విచ్ పై భాగం నుంచి ఇంతకుముందు కూడా చెప్పాను ఫ్రెండ్స్, స్విచ్ పై భాగంలో ఎప్పుడైనా సరే స్విచ్ పై భాగం నుంచి సాకెట్లో వచ్చేసి మనకు ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్ అంటే ఫేస్ అనమాట. ఎల్ అంటే ఫేస్ అని మనకు సింబాలిక్గా చూపిస్తుంది అనమాట. ఎల్లులో కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎల్ అని ఉంది కదా, నేను అక్కడ కనెక్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ 4 సాకెట్స్ కూడా స్విచ్ పై భాగం నుంచి కూడా మనం ఎల్ అని మెన్షన్ చేసి ఉంది కదా, అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను స్విచ్ పై భాగం నుంచి సాకెట్లో ఎల్ అని ఉంది కదా మెన్షన్ చేసి మనకు బ్లూ వైర్ అయితే తీసుకోవడం జరిగింది. స్విచ్ పై భాగం మనకు స్విచ్ ఆన్ చేస్తేనే కింద ఫేస్ ఉంది కాబట్టి స్విచ్ ఆన్ చేస్తేనే ఫేస్ నుంచి స్విచ్ పై భాగం నుంచి సాకెట్లోకి సప్లై వెళ్తుంది ఫ్రెండ్స్. పై నుంచి మీరు చూసినట్లయితే. ఓకే, స్విచ్ పై భాగం నుంచి సాకెట్కి ఇవ్వడం జరిగింది. అది కూడా సాకెట్లో ఎన్ అని ఉంది కదా, మనం ఎల్ సింబల్కి ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ మిగతా 4 సాకెట్లో కూడా సేమ్ ఈ విధంగానే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థం కావడానికి నేను స్విచ్చెస్ సాకెట్స్ అన్నీ మార్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మొత్తం 4 సాకెట్లు తీసుకుంటాను, నెక్స్ట్ వీడియోలో మొత్తం స్విచ్చెస్ తీసుకుంటాను. వీటికి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలనేది కూడా మీకు కొన్ని వీడియోస్ చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేను వీడియో కూడా స్పీడ్ దిగట్లేదు, మీకు నీట్గా అర్థం కావాలనేసి. చూసారా మీరు, సెకండ్ వన్ దానికి కూడా నేను స్విచ్ పై భాగం నుంచి ఎల్ అని మెన్షన్ చేసి ఉంది కదా, అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఇక్కడ కూడా చూసినట్లయితే ఫ్రెండ్స్, స్విచ్ పై భాగం నుంచి సాకెట్లో ఎల్లుకి ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడైనా విషయం బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మనం న్యూట్రల్ అనేది కేవలం సాకెట్కి కానివ్వండి, 2 పిన్కి కానివ్వండి, అంటే నేను స్విచ్ బోర్డ్ వరకు చెప్తున్నాను. సాకెట్ కానివ్వండి, 2 పిన్ కానివ్వండి,
అదేవిధంగా ఇండికేటర్ కానివ్వండి, వీటికి కంపల్సరీ న్యూట్రల్ అనేది కంపల్సరీ పాస్ కావాలి ఫ్రెండ్స్. ఎర్త్ వచ్చేసి మాత్రం ఒక సాకెట్కే పాస్ అవుతుంది. న్యూట్రల్ అనేది ఒక సాకెట్ కావచ్చు, ఒక 2 పిన్ కావచ్చు, ఒక ఇండికేటర్ కావచ్చు, వీటికైతే కంపల్సరీగా న్యూట్రల్ అనేది ఖచ్చితంగా సప్లై కావాలి. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి. ఎర్త్ అనేది ఒక సాకెట్కి మాత్రమే ప్రవహిస్తుంది అనమాట. ఫేస్ అనేది కొన్నిసార్లు స్విచ్ కంట్రోల్ లేనప్పుడు సాకెట్ కూడా డైరెక్ట్ ఫేస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కొన్నిసార్లు స్విచ్ కంట్రోల్ లేకుండా కూడా డైరెక్ట్ ఫేస్ కనెక్షన్ ఇవ్వచ్చు సాకెట్కి ఫేస్ ద్వారా. ఓకే, అంటే కొన్నిసార్లు మనకు ఫేస్ డైరెక్ట్ ఫేస్ కూడా న్యూట్రల్ ఫేస్ ఇవ్వచ్చు ఓన్లీ, అంటే స్విచ్ నుంచి సప్లై లేకుండా, స్విచ్ ఆన్ ఆఫ్ లేకుండా డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు సాకెట్. న్యూట్రల్ ఫేస్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఆ విధంగా కూడా ఇవ్వచ్చు. దీనిపై కూడా మీకు వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు బాగా గుర్తుంచుకోండి. న్యూట్రల్ అనేది ఒక 2 పిన్ కానివ్వండి, సాకెట్ కానివ్వండి, ఇండికేటర్ కానివ్వండి, వీటికి ప్రవహిస్తుంది న్యూట్రల్ అనేది బ్లాక్. ఎర్త్ అనేది మనకు కంపల్సరీగా సాకెట్స్కి మాత్రమే ఇస్తామన్నమాట. స్విచ్ బోర్డులో సప్లై, నేను చెప్పేది ఇది స్విచ్ బోర్డ్ వరకు చెప్తే. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, నేను న్యూట్రల్ తీసుకుంటాను చెప్పాను కదా. న్యూట్రల్లో సాకెట్లో ఎన్ అని మెన్షన్ చేసి ఉంది కదా, నేను న్యూట్రల్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి సాకెట్లో ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఆల్రెడీ ఎన్ ఈ అని ఉంటుంది. ఎల్ ఏమో ఫేస్ తీసుకున్నాము, ఎన్ అనేది మొత్తం న్యూట్రల్. 4 సాకెట్లో కూడా మనం ఇప్పుడు ప్రతి సాకెట్లో ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ఎన్నికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇండికేటర్ కానివ్వండి, సాకెట్ కానివ్వండి, 2 పిన్ సాకెట్ కానివ్వండి, వీటికి మాత్రమే మనం న్యూట్రల్ అనేది సప్లై తీసుకుంటాం ఎప్పుడైనా. ఓకే, ఫేస్ కూడా స్విచ్ కంట్రోల్ లేకుండా డైరెక్ట్ సాకెట్ కూడా ఇవ్వచ్చు. మీకు ఇదివరకు చెప్పాను, డైరెక్ట్ సాకెట్కి న్యూట్రల్ ఫేస్ ఇస్తే సరిపోతుంది అనమాట, అంతే. స్విచ్ కంట్రోల్ లేకుండా అది కూడా. ఓకే ఫ్రెండ్స్, నేను 4 సాకెట్లు కూడా ఎన్ మెన్షన్ చేసింది కదా ప్రతి సాకెట్కి, అక్కడ ఇస్తున్నాను అనమాట. ఓకే, కొన్నిసార్లు మనకు స్విచ్ ఆప్షన్ లేకుండా కూడా సాకెట్కి న్యూట్రల్ ఫేసు, అంటే ఎల్లులో ఫేసు, ఎన్నులో న్యూట్రల్, కథం సాకెట్ వర్క్ చేస్తుంది మనకు. స్విచ్ కంపల్సరీ పెట్టాలని లేదు. కొన్నిసార్లు స్విచ్ మనకు అందుబాటులో లేకుంటే డైరెక్ట్ ఫేస్ న్యూట్రల్ ఇస్తే అయిపోతుంది అనమాట. ఎల్లులో ఫేసు, ఎన్నులో న్యూట్రల్, కథం సాకెట్ మనకు వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్లా 4 సాకెట్స్ కూడా నేను కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రతి సాకెట్లో ఎన్ అని మెన్షన్ చేసింది కదా, ప్రతి సాకెట్ కూడా నేను న్యూట్రల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, న్యూట్రల్ వచ్చేసి నేను బ్లాక్ వైర్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాకెట్లో మిడిల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి లేదా మూడు సింబల్స్, ఇట్లా అడ్డంగా 3 సింబల్స్ ఉంటాయి అనమాట. ఇది ఎర్త్ అనేది మనకు సూచిస్తుంది అనమాట. ఇది మనకు గ్రౌండ్ ఎర్త్కి సంబంధించినటువంటి వైర్ అనమాట. గ్రీన్ తీసుకుంటున్నాం ఇప్పుడు. ప్రతి సాకెట్లో కూడా మనకు మిడిల్లో ఉంటుంది, లేదా అని మెన్షన్ చేసి ఉంటుంది, లేదా అడ్డంగా 3 గీతలు ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని మనము ఎర్త్ సింబల్గా తీసుకోవాలన్నమాట. ఎర్త్ వచ్చేసి నేను గ్రీన్ వైర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 సాకెట్లకు కూడా నేను ఎర్త్ అనేది తీసుకుంటాను. మన స్విచ్ బోర్డ్లో ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఎర్త్ అనేది సాకెట్స్కి మాత్రమే తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా 4 సాకెట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, పల్లెటూర్లలో ఎర్త్ గురించి చాలామందికి అవగాహన ఉండదు ఫ్రెండ్స్. దీనిపైన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి ఇంట్లో ఎర్తింగ్ అనేది 100% కంపల్సరీగా ఉండాలి. చాలామంది అయితే తెలియని వాళ్ళు అయితే పల్లెటూరులో చాలా ఇంట్లకైతే ఉండే 80% అయితే ఎక్కర్లేదు, 20% అంటే చెప్పలేను. ప్రతి ఊర్లో 100% ప్రతి ఇంట్లో కంపల్సరీగా ఎర్త్ వాతుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఎర్తింగ్ గుంజించుకోవాలి కంపల్సరీ. కొన్నిసారి ఇన్వర్టర్ లేకపోయినా సరే కానీ మనకి ఎర్తింగ్ అనేది చాలా 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 అవసరం. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మొన్న వరంగల్లో, నిజామాబాద్లో అనుకుంటా, చిన్న పాప ఫ్రిడ్జ్ని పట్టుకొని బాడీ షాట్ కూడా చనిపోయింది అనమాట. చిన్న పాప, 6 ఇయర్స్ పాప అనమాట. ఇది నేను ఏమంటున్నానంటే, ఎర్త్ ఉండడం వల్ల కొన్నిసార్లు ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, మిక్స్ కానీ బాడీ షాట్ వస్తే మనకి ఎర్త్ అనేది తీసుకుంటుంది అనమాట. అందుకని ఎర్త్ అనేది కంపల్సరీ అవసరం, ప్రతి ఇంట్లో ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి ఇంట్లో కానీ, ప్రతి షాప్లో కానీ, ఎక్కడైనా సరే ఎర్త్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ఎర్త్ అయితే ఈ విధంగా 4 స్విచ్లకు తీసుకోవడం జరిగింది. ఓకే, ఎర్త్ అనేది ఈ విధంగా 4 సాకెట్స్కి తీసుకోవడం జరిగింది. నేను మీకు చెప్పాను కదా, ఈ విధంగా తీసుకోవాలని. ఓకే, ఇట్లా తీసుకున్నాను అనమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, బాగా చూడండి. మీరు నేను ఇట్లా ఈ విధంగా వీడియో చేస్తున్నాను కదా, మీరు కూడా ఒకసారి మీరు కొన్ని స్విచ్చెస్, సాకెట్స్ తీసుకొని
ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఒక రెండు మీరు స్వయంగా చూడడం వేరు, ప్రాక్టికల్గా చేయడం వేరు అనమాట. కొన్నిసార్లు చూడడం కంటే కొన్నిసార్లు మీరు ఈ విధంగా వీడియో ఫాలో అయ్యి కొన్నిసార్లు మీరే ప్రాక్టీస్ చేసుకోండి. ఈ విధంగా స్విచ్లు సాకెట్లో పెట్టుకొని ఈజీగా అర్థమైపోతుంది. నేను ఇంకా చాలా వెరైటీగా వేస్తాను. ఇంకా స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ ఏ విధంగా అనేది, స్విచ్లు, సాకెట్స్, ఇండికేటర్స్, ఫ్యాన్ రెగ్యులేటర్స్, 2-వే స్విచ్చెస్, వీటిపై ఇంకా చాలా వీడియోస్ తీస్తాను నేను. మీకు అర్థమవుతుంది అనమాట ఈ విధంగా కనెక్షన్ ఇవ్వాలనేది అర్థమైంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, నేను సప్లై తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే స్విచ్ బోర్డ్కి సప్లై తీసుకోవాలి. నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను అనమాట. స్విచ్ బోర్డ్కి సప్లై తీసుకుంటున్నాను. ఎక్కడ ఇవ్వాలనేది కూడా మీకు చెప్తాను, అర్థమవుతుంది అనమాట మీకు. ఇప్పుడు రెడ్ వచ్చేసి మనకు ఫేస్ ఫ్రెండ్స్, రెడ్ వచ్చేసి ఫేస్ అనమాట. రెడ్ వేర్ మనం ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలంటే ఫ్రెండ్స్, మనం స్విచ్ బోర్డ్లో ఫేస్ అని తీసుకోవడం జరిగింది. 4 స్విచ్లకు ఫేస్ అని తీసుకోవడం జరిగింది. ఈ 4 స్విచ్లకు ఫేస్ 4 స్విచ్లో ఏదో ఒక స్విచ్కి ఇచ్చినా పర్లేదు. ఓకే, ఎటువై రెడ్ అనేది ఫేస్ తీసుకున్నాం కాబట్టి ఫేస్లోనే ఇవ్వాలన్నమాట. ఓకే, కరెక్ట్గా నేను ఏదో ఒక స్విచ్కి అయితే నేను ఫేస్ ఇచ్చుకుంటున్నాను. ఇంకా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తాను. ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకు. నేను ఫేస్ అని 4 స్విచ్లకు తీసుకున్నాను కదా, ఇది ఫేస్ అనమాట. ప్లస్ ఈ స్విచ్ కింది భాగంలో మనం ప్లస్ తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఫేస్ అయితే స్విచ్ బోర్డ్లో ఇవ్వడం జరిగింది. మనం ఫేస్ 4 స్విచ్లకు తీసుకున్నాం కదా, ఎక్కడ ఇచ్చినా పర్లేదు అనమాట. నేనైతే ఒక చోట ఫేస్ అయితే తీసుకోవడం జరిగింది, సప్లై అది కూడా. ఓకే, రెడ్ వేర్ అయితే మనం ఫేస్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రల్ వచ్చేసి బ్లాక్ వేర్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ బ్లాక్ వేర్ అనేది ఇక్కడ ఇవ్వాలో కూడా మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత క్లియర్గా అయిపోయాను ఇంతసేపు వీడియో. మనకు సాకెట్లో ఎన్నని మెన్షన్ చేసాను కదా, ఈ 4 సాకెట్లో ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎటువంటి సప్లై అనేది ఖచ్చితంగా అన్ని సాకెట్స్కి మూవ్ అవుతుంది అనమాట. సప్లై అయితే ఉంది కదా, 4 సాకెట్లకు సంబంధం ఉంది కదా, ఏదో ఒక చోట ఇచ్చినా కానీ ఖచ్చితంగా 4 సాకెట్లకు సప్లై మూవ్ అవుతుంది. ఓకే, న్యూట్రల్ అనేది చెప్పాను కదా, ఒక ఇండికేటర్ కావచ్చు, ఒక 2 పిన్ కావచ్చు, ఒక సాకెట్ కావచ్చు, వీటికి అనేది న్యూట్రల్ సప్లై కంపల్సరీ స్విచ్ బోర్డ్లో సప్లై వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా చాలా చెప్తాం ఫ్రెండ్స్. మనకు రూమ్స్ నుంచి వచ్చిన న్యూట్రల్స్ ఏ విధంగా కలపాలి, బల్బ్ నుంచి వచ్చిన న్యూట్రల్స్ ఏ విధంగా కలపాలి, చాలా ఉంది ఇంకా వీడియో. చాలా సింపుల్గా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అర్థమవుతుంది, చాలా నీట్గా చెప్తాను. ఇక ముందు కూడా వీడియోస్ కూడా ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా. ఓకే, న్యూట్రల్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, రెడ్ అయితే ఫేస్కి తీసుకోవడం ఫేస్కి తీసుకోవడం జరిగింది. న్యూట్రల్ అయితే మనం సాకెట్స్ ఉంది కదా, 4 సాకెట్లకు న్యూట్రల్ తీసుకోవడం జరిగింది. ఇంకా మనం ఒక ఇండికేటర్ ఉన్నా సరే కానీ దాని న్యూట్రల్ కూడా మనం దీనికే కలుస్తుంది అనమాట. ఒకటి ఫేస్కి కలుస్తుంది, ఒకటి న్యూట్రల్ కలుస్తుంది ఇండికేటర్ ఉన్నా కానీ. ఓకే ఫ్రెండ్స్, మీరైతే బాగా చూడండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. మన న్యూట్రల్ అయితే ఈ విధంగా 4 సాకెట్లకు తీసుకోవడం జరిగింది. ఫేస్ అనేది 4 స్విచ్లకు తీసుకోవడం జరిగింది. స్విచ్ ఆన్ చేస్తేనే మన సాకెట్లోకి సప్లై వెళ్తుంది. కాకపోతే నేను ఇక్కడ ఎర్త్ వేర్ అయితే తీసుకోవడం లేదు ఫ్రెండ్స్. మీకు ఎర్త్ వేర్ కూడా మన స్విచ్ బోర్డ్లో ఎర్త్ వస్తుంది కదా సప్లై, ఎర్త్ వేర్ కూడా ఏదో ఒక చోట ఇస్తే అయిపోతుంది అనమాట మనకు స్విచ్ బోర్డ్లో. ఓకే, ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇంకా ఈ విధంగానే వీడియోస్ ఫాలో అవుతే మీకు వర్క్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూసేదానికంటే చూడడం, అదేవిధంగా చూస్తూనే కొద్దిగా మీరు ఈ సాకెట్స్ స్విచ్లు అనేది కొద్దిగా ఇట్లా నేను ఇప్పుడు వీడియో చేశాను కదా, సేమ్ ఈ విధంగానే తీసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. చాలా వెరీ సింపుల్ స్విచ్ బోర్డింగ్ వైరింగ్ అనేది. మీకు మీరు ఒక 5-6 వీడియోలు ఇట్లా కంటిన్యూగా ఫాలో అవుతే ఈజీగా మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా చాలా డిఫరెంట్గా తీస్తాను ఇంకా వీడియోస్, స్విచ్చెస్, సాకెట్స్, ఫ్యాన్ రెగ్యులేటర్స్, ఇంకా చాలా మార్చి తీస్తూనే ఉంటాను వీడియోలు. మీకు లాస్ట్ వరకు ఇవన్నీ చూసేసరికి మీకు పూర్తిగా అర్థమైపోతుంది, దీనిపై అవగాహన కూడా వస్తుంది ఏ విధంగా కలపాలనేది. కానీ మీరు ట్రై చేస్తుంటారు ఫ్రెండ్స్, చూడడం కంటే ట్రై చేస్తుంటే కూడా మీకు ఇంకా సులభంగా వచ్చేస్తుంది అనమాట వర్క్ అనేది. ఓకే, ఈ విధంగా అయితే మనం కలపడం జరిగింది ఫ్రెండ్స్ బోర్డు. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఇంకా వీడియోలు తీయడానికి ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను తీసినట్టు వీడియోలో ఏమైనా తప్పు ఉంటే మాత్రం క్షమించాను ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి, ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా మొబైల్ నెంబర్ గురించి మీకు ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతాను నేను. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్. ఆ వీడియోస్ అయితే కంపల్సరీ తీసి మీకోసం అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.